వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ఆదికాండం 17వ అధ్యాయం 7వ వచనం. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుణ్ణై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరముల్లో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచుదును. మరొకసారి అబ్రహాముతో దేవుడు చేసిన ఒడంబడిక, దేవుడు అబ్రహాముకి అనుగ్రహిస్తూ వచ్చిన వాగ్దానాలను బట్టి ఈ ఉదయకాల సమయంలో అబ్రహాము కుటుంబంలోనికి యేసుక్రీస్తు ద్వారా మనం అందరము చేరాము అన్న సత్యాన్ని మనం గ్రహిస్తూ 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, మొట్టమొదటిది జస్ట్ ఫర్ యూ. ఇది కేవలం నీ కోసమే. ఈ వాగ్దానాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది అందరికీ వర్తించిన వాగ్దానం కాదు. భూమి మీద ఉన్న ప్రజలందరూ దీన్ని స్వతంత్రించుకోలేరు. ఇది అన్యులైన వారికి, యూదులైన వారికి వ్యత్యాసాన్ని తెలియజేసే వచనం. ఇది కేవలం అబ్రహాము కుమారులకి, వారి పిల్లలకి, వారి సంతానానికి, వారి తరతరములకు ఉండే వాగ్దానంగా ఇది కేవలం అబ్రహాము కొరకు ఏర్పాటు చేయబడింది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. కొన్నిసార్లు కొన్ని వాగ్దానాలు కేవలం మన కొరకు మాత్రమే అవి ఇవ్వబడతా ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న వారందరికీ అవి ఎప్పటికీ సమర్థించబడవు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ జాయ్ఫుల్ న్యూస్. ఇది సంతోషకరమైన వార్తలు. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు. దేవుడు అందరికీ దేవుడినై ఉన్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో కొన్ని ప్రత్యేకమైన జనాంగాలకి నేను నీకు దేవుడును, నీవు నాకు ప్రజలవై ఉందువు అన్న సత్యాన్ని, ఆ సంతోషకరమైన సువార్తని, వాగ్దానాలని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అబ్రహాముకి తరతరములకి దేవుడు వారికి దేవుడుగా ఉన్నాడు. అనేక పర్యాయాలు ఆయన తర్వాత తరములలో ఇస్సాకుతోనూ, యాకోబుతోనూ, యేసోబుతోనూ, మోషేతోనూ నేను నీకు దేవుడును అన్న సత్యాన్ని వివరిస్తూనే రావటం మనం జాగ్రత్తగా గమనించవచ్చు. ఇది ఒక సంతోషకరమైన వార్త అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. దెన్ మూడవది మనం ఆలోచన చేస్తే ఇట్ ఈజ్ ఎ జాయిన్ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ బాండ్. శాశ్వతమైన బంధముతో చేరండి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ వాగ్దానము తరతరములకు ఉండేది. ఇది ఒక్క అబ్రహాముతో ముగించబడలేదు, అబ్రహాము పిల్లలతో ముగించబడలేదు. కానీ అబ్రహాము తర్వాత ఎన్ని తరాలు ఉన్నప్పటికీ అన్ని తరాలకి దేవుడు దీన్ని శాశ్వతంగా వాగ్దానంగా ఇచ్చాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఒకవేళ కొన్నిసార్లు మానవులంగా మనం మర్చిపోవచ్చేమో కానీ దేవుడు ఈ వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాదు, మార్చివేసేవాడు కాదు, విస్మరించేవాడు అంతకన్నా కాదు. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత అన్ని తరాలకు దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు అన్న మాటని దేవుడు నిలబెట్టుకుంటున్నాడు. ఫైనల్లీ 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. జీసస్ బ్రింగ్స్ ఇట్ టు లైఫ్. యేసు దానిని జీవింపజేశాడు. ఈ వాగ్దానాన్ని పరిపూర్ణంగా, పెద్దగా, విస్తృతంగా ఎవరి ద్వారా నెరవేర్చబడింది అనంటే యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. ఈ వాగ్దానము నేను నీకు దేవుడినై ఉన్నాను, మీరు నాకు ప్రజలై ఉందురు అన్న వాగ్దానము యేసుక్రీస్తుతో పరలోకానికి శాశ్వతంగా అది ముడిచేయబడి ఉంది. యేసుక్రీస్తే దాన్ని జీవింపజేస్తా వచ్చాడు. యేసుక్రీస్తునందు ఆ వాగ్దానము పరిపూర్ణంగా నెరవేర్చబడింది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి మీరు మాకు దేవుడుగా, మేము మీకు ప్రజలుగా ఉండటానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మమ్మల్ని కూడా అబ్రహాము కుమారులుగా అంగీకరించినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.